టీషర్ట్ లుక్ ఏంది, కథ ఏంది అసలు, అంటే ఏం చెప్పదలుచుకున్నావు? ఇలా మొన్న ఈవెంట్ కి వెళ్ళా కదా, అక్కడ టోపీ అని టీ షర్ట్లు ఇచ్చారు. సో అది గురుగారు సినిమా ఎలా అనిపించింది? చూసావా? సినిమా చూసావా? చూసా. ఎలా అనిపించింది? నేను అందరు థియేటర్ లో చూస్తే నేను ల్యాబ్ లో చూసా. ప్రసాద్ ల్యాబ్ లో చేశారు నైట్ 12ంటికి. సో అక్కడ చూశాను మీడియా మిత్రులతో. చాలా బాగుంది. అంటే పాత చిరంజీవిని చూసిన ఫీల్ అయితే వచ్చింది. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇట్లేదు, సరైన ఇట్లేదు ఆయనకి. మంచి ఇట్టుతో బ్యాక్ అయ్యాడు బాస్. కృష్ణ ఇప్పుడు సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చినాయి. రాజ్యసభ కూడా అంతనే ఆడింది. నేను ఈ రోజు వచ్చినటువంటి రవితేజ్ సినిమా కూడా అంత రెస్పాన్స్ లేదు. ఇప్పుడు బాస్ గెలిచినట్టు అనుకోవచ్చా సంక్రాంతి? 100% తిరుగులేదు. ఎందుకంటే ఆయన పండగ ఒక్క సినిమా రిలీజ్ చేస్తూ ఇట్టు కొట్టుకుంటూ వెళ్తున్నాడు. సో ఇది కూడా ఇట్టు లేకుండా బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో అందులో మెగాస్టార్ ఉండటం వల్ల ఇంకా డైరెక్టర్ ఇంకా తిరుగులేదు. ఒక స్టెప్ ఎక్కేసాడు. ఇంకా డైరెక్టర్ ఇంకా ఇంకెవరు ఆపలేరు. ఇక చాలా మంది సీరియల్ తో పోలుస్తున్నారు అన్న, మీరేమంటారు? సినిమా చూస్తాం రాదని చెప్తాను. సీరియల్ తో పోల్చున్నాం అంతే. సీరియల్ లా ఉంది చిరంజీవి గారు దాన్ని. సినిమా చూస్తాం రాదన్న, టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయి కూర్చొని చూస్తాం కాదు కదా. సినిమా కాన్సెప్ట్ ఎట్లా ఉంది, కామెడీ ఎలా పండించాడు, ఎన్ని ఎమోషనల్ కామెడీ, తర్వాత ఎమోషనల్ ఎమ్మటెమ్మటే ఆ విజువల్స్ ఎలా చూసాం. చిరంజీవిని ఎలా కావాలంటే అలా చూపించాడు. ఆడియన్స్ ఎలా ఇష్టపడతారో అలా చిరంజీవిని చూపించడం అసలు మైండ్ బ్లోయింగ్. వెంకటేష్ గారి ముందు చిరంజీవి తేలిపోయారని కొంతమంది అంటారు, మీరేమంటారు? మీరు కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు కదా, అట్లా కలిసిపోయి ఈ సినిమాలో చేయటం చాలా ఆనందంగా ఉండదు. యాక్చువల్ గా చిరంజీవి అని వెంకటేష్ ఫ్యాన్స్ గొడవ ఇద్దేమో అనుకున్నా. కాకపోతే ఆళ్ళు భుజాల మీద చేతులు వేసుకుని సినిమా చూశారు. వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఆయన రావటమే ఇంకా సినిమా ఒక హైప్లోకి వెళ్ళిపోయింది ఇంటర్వెల్ నుంచి. సో ఆయన కనపడటమే వేరే లెవెలే కాదు. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆయన గెటప్ బాగుంది. ఆయన ఫస్ట్ నుంచి చేసిన సినిమాల స్టెప్స్ కూడా మళ్ళీ ఆయన వేసి ఇది కాదు మళ్ళీ ఇది కాదు అట్లా అవి కూడా చూపించడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.